कास्यमान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यदीश्वर श्रियादुषं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्च्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगलितं यावलाकृत्य पुङ्क्ते गोदा तस्यै नमः इदमिदं भूय एवास्तु भूयः। జై శ్రీమన్నారాయణ. మనము వ్రతాన్ని సగం పూర్తి చేసుకున్నాం. ఇక 15 రోజులు మిగిలి ఉన్నాయన్నమాట. ఈరోజు 16వ రోజు. మనకి ఇదివరకు మన గోదామ వారు వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి, వ్రతాన్ని ఆచరిస్తే కలిగేటువంటి ఫలితాలేంటి, ఆ వ్రతాన్ని ఆచరించే వారి యొక్క వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడాను మనకి మొదటి 5 మాసాల్లో ఉపదేశం చేసిందన్నమాట. వాటిని ఉపోద్ఘాతము అని అంటుంటారు. ఆ తర్వాత మనకి 10 గోప బాలిని మేల్కొల్పేమో చెప్తారని ఆమె ఆ మేల్కొల్పినట్టు మనలాగా మొదలుపెట్టినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా భగవంతుడి కళ్యాణ గుణాన్ని ఆస్వాదిస్తూ తన ఇంద్రే తెలుసుకునే వారిని తనకి అభిముఖంగా చేసుకుంటే వాళ్ళ లోకంలో మనం కూడాను వాళ్ళతో పాటు స్వామి భగవంతు సన్నిధానానికి చేరేటువంటి ఒక మార్గం లభిస్తుంది. వాళ్ళ యొక్క కృప మన పైన లేకపోతే, వాళ్ళ సూక్తులు మన చెవులు లేకపోతే, వాళ్ళు నడిచిన దారి మన కాళ్ళు నడవకపోతే మనం భగవంతుడు చేరుకోలేం కదా. అందుకని వాళ్ళ యొక్క కృప మనకు ఉండాలి అని, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో అని మనకి 12 ఆళ్వార్లు ఉంటారన్నమాట. అందరూ మన గోదామ వారు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క ఆళ్వార్ల యొక్క స్థితి ఎలా ఉంటుందో అనేటువంటి ఒక విభిన్నమైనటువంటి లక్షణాన్ని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క గురువులని మనకి 10 మాసాలు 5 మాసాల నుండి దాదాపు 15 మాసాల వరకు కూడా 5 మాసాలు 6 మాసాలు 15 మాసాలు కొంతమంది గోపబాలను లేపుతూ మనకు తెలియజేశారన్నమాట. నిన్న ఉండేటువంటి గోపబాలను లేపినప్పుడు ఆమె ఆ గోపబాలిక తన యొక్క తప్పుని తన అంగీకరించేది అంత గొప్పదన్నమాట. సహజంగా మనం లోకంలో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు చేసినప్పటికీ కూడా అది మనదే మిస్టేక్ అని తెలుసు, అది మన వల్లనే జరిగిందని తెలుసు. అయినా కానీ మనం దాన్ని అంగీకరించము. వాటికి ఎన్ని సాకులు చెప్తాము, ఎన్ని రీజన్స్ చెప్తాము, దాన్ని ఎలా ఎక్స్క్యూజ్ అవ్వాలి అని మనం తప్పించుకుంటుంటాం. అది తగదు. ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట అంటే పర్లేదు, ఇప్పుడు తల వచ్చామనుకోండి పర్లేదు, మనకి వాడు మాటని ఇతరు మాటని అదన మాట ఏదో మాట మాట కాస్త చెయ్యి జుట్టు పక్కన చివరి దాకపోతుంటుంది. ఒక మాట సరైన వాడు అదే తప్పు అని వెళ్ళిపోయి మనం వాళ్ళకి అదే వాటికి రియాక్షన్ అవ్వకూడదు, యాక్షన్ చేసి చూపెట్టాలి. మనం యొక్క గుణాన్ని మనం నడుచుకుంటూ వాళ్ళు మన దారిలో మనం వెళితే ఎప్పటికొప్పుడు వాళ్ళు తెలుసుకొని తన తప్పని మనతో పాటు వచ్చి చెప్తారన్నమాట. మనకి భద్రవారైనటువంటి మహానుభావులు రంగనాథుడిని సేవించేటప్పుడు ఆయన యామనాచార్యుడైనటువంటి మహానుభావులు రచించినటువంటి ఒక శ్లోకాన్ని ఆయన అనుసంధానం చేసుకుంటూ ఉంటారన్నమాట. మనం కూడా ప్రతిరోజు కూడా ఆరాధన చేసేటప్పుడు ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటుంటారు. అమర్యాదః క్షుద్రశ్చ రమతిః అసూయా ప్రసవభూః కృతజ్ఞో దుర్మాని స్మరపరవశో వచ్చనపరః నృశంసః పాపిష్ఠః కథమహమితో దుఃఖజలధేః అని ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటుంటారు అన్నమాట. అందులో అమర్యాదః ఈ భద్రవారంలో పడనవాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు మనకి భగవంతుడికి వచ్చినటువంటి భక్తుల్లో ఒకతనం చూసి ఇంకొకరు పడదు. అది ఉన్న విద్య విశేష చేతనం, లేదు డబ్బు చేతనం, పలకబడి చేతనం, అధికారం చేతనం, అవి లేనటువంటి వాళ్ళకి వాళ్ళపైన ఏదో ఒక ఆక్షేపణ చేయాలి, ఏదో ఒకటి చేయాలని అని వాళ్ళకి లోపల వండిపోతుంటారంట. కానీ బయటికి నవ్వుతూ కనబడుతుంటారంట. ఒకరోజు ఆ భద్రవారి పక్కన ఒక వైష్ణవ స్వామి వస్తారు. స్వామి ప్రార్థన చేస్తుంటారు. అమర్యాద, అయ్యా నాకు మర్యాద తెలియదు. మర్యాద ఏంటి? నా యొక్క హద్దులు, ఎవరైనా ఎలా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, భాగవతంతో ఎలా ఉండాలి, నీ దగ్గర నేను సేవ ఎలా చేసుకున్నా, అమర్యాద నాకు తెలియదయాది కృతజ్ఞ
అమర్యాద క్షుద్ర. క్షుద్ర అంటే అల్పమైనటువంటి వాడి కూడాను. చూడండి, మనకి ఈ శరీరం శాశ్వతం కాదు. శాశ్వతం అనే శరీరం మీకు మన ముందు ఎంతో మంది పోయారు. మన తాతగారు, ముత్తాత గారు, మన ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో మంది పోతున్నారు. కానీ నేను ఇందులో స్థిరంగా ఉంటాను, ఈ శరీరమే నాకు సొంతం, ఇది ఎప్పుడు ఇంట్లో ఉండిపోతాను అనే భావంతో క్షుద్రమైనటువంటి పనులను చేస్తున్నాం. క్షుద్రం అంటే తొందరగా లభించేటువంటి డబ్బు కావాలి. మనం చూడండి, తల్లిదండ్రులు మనం ఆశ్రయించున్నప్పుడు మనకి 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చే వరకు కారు నడపడానికి మనకి ఎలిజిబిలిటీ లేదు. ఉందంటే మనకి లేదు. ఈ విషయం మనకు తెలుసా? పిల్లాడు తెలుసా? తెలియదు. ఆ తండ్రి గారికి తల్లికి తెలుసు. వాడికి ఇస్తే వాడు ఏమైతాడు అని. ఒకవేళ వాడికి కారు నడపడం వచ్చినా అవ్వడం వైపు పంపించండి. పోలీసులు పట్టుకున్నాడు, వీళ్ళు తీసుకుని పెడతారు. ఒకళ్ళు అవును కాదని ఇస్తారేంటి? వాడికి ఎప్పుడు వయసులో ఏ వయసులో ఏం చేయాలో తల్లిదండ్రులకు ఎలా తెలుసో. మన రోజు అడిగారయ్యా ₹1,00,000 కావాలని స్వామి ₹1,00,000 ఇచ్చేసాడు అనుకోండి, దాన్ని వినియోగించుకునే స్థితి మనకు ఉండదు. కాబట్టి నీకు ఎప్పుడు కావాలి, ఎలా ఇవ్వాలనేది ఆయన తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? అడుగుతాం ఇక్కడ ఆయనకి ఒక అప్లికేషన్ పెడతాం, పెట్టగా ఆయన ఇవ్వడు. వెంటనే మనం ఏం చేస్తాం? అడ్రస్ మార్క్ చేస్తాం, ఇంకో అప్లికేషన్, ఇంకో అప్లికేషన్. క్షుద్ర తొందరగా లభించారనే కానీ క్షుద్ర క్షుద్రుడయ్య నేను చాలా మంది. ఒక చోట స్థిరంగా ఉంటుందా అంటే మాతాల పైన దృష్టి ఉంటుందా అంటే ఉండదు. మీ దగ్గర కొద్దామని వస్తాం, అక్కడికి పక్కన ఇంకొకరు ఎవరో కనబడతారు. ఈయన ఆయన దగ్గర వెళ్తే లేట్ కంటే వాళ్ళకి ఫలితాలు లభించేది. ఈ స్వామిను మీరు ఇతరులను ఆశ్రయిస్తే మనకి తొందరగా ఫలితం లభిస్తున్నారు. కానీ నీ దగ్గర రావడం అనేసి చాలా మంది నిదాగా వస్తాం. కానీ ఆ పక్క కూడా నమస్కారం పెట్టితే బాగుంటుంది, ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా సేవ చెప్తే బాగుంటుందని మనసు చాలా మంది ఒక చోట స్థిరంగా ఉండదు అనమాట. చాలా మంది అసూయ ప్రసవభూ, అసూయ జన్మై. పక్కవాడు చూస్తే పడదన్నమాట. పక్కవాడు చూస్తే వాడిలో ఏదో మంచి కూడా వాడు మనకంటే ఎదుగుతున్నాడు అంటే వాడు ఎలా తొక్కాలని వాళ్ళు ఎలా మనం తొక్కలేమంటే ఎవరి చేత తొక్కించాలి, వాడి చేత తొక్కలేకపోతే వాడికి ఇక్కడ కన్నాలు తవ్వాలి అని, లేదా పక్కవాడిలో ఉండేటువంటి గుణాలు మంచిది చూసి మనం నేర్చుకుందాం అనుకోవు. వాడు అంటే చెడుని ప్రేరేపిస్తుంటాం. ఒక టీచర్ వాడికి 1, 2, 3, 4 రాస్తూ 9 ఎక్కువ చెప్తుంటారు. అన్ని కరెక్ట్గా చెప్పుకుంటూ వస్తారు. 9, 81 అని చెప్పాలి కదండి. అక్కడ 71 అంటే పిల్లలందరూ నవ్వేస్తారు. అందరికీ వచ్చినాయి వాళ్ళు చెప్తున్నాడు, అందరూ నవ్వుతారు అనమాట. ఫస్ట్ నుండి చేసిన అన్నిటిని కూడా వాళ్ళు చేసినప్పుడు మంచిగా చేశారని ఎవరు చెప్పరు. ఒక చిన్న తప్పు చేస్తారు, అది కావాలని చేస్తాడు ఆయన, వాళ్ళు గమనిస్తున్నారా లేదా, కానీ అందరూ నవ్వుతారు అన్నమాట. అలాగే మన లోకంలో ఎన్ని మంచి పనులు చేయండి, ఎవరు అంగీకరించరు వాళ్ళు. ఎక్కడ లోపం ఉందా అని లోపాలని వెతికే వాళ్ళే ఉంటారు. అలాంటి జన్మయ్య నాది కూడా అసూయ ప్రసవభూ కృతజ్ఞ. కృతజ్ఞుడు చేసిన ఉపకారాన్ని మరవకుండా ఉండేటువంటి వాడిని కృతజ్ఞుడు అంటారు. కృతజ్ఞ అంటే చేసిన ఉపకారాన్ని మర్చిపోయేవాడు. అసలు ఈ జన్మకి కారణం ఆ నారాయణుడు. వాడే కనుక ఆయన పేరు నారాయణ. నాలుగోలు కన్నా కూడా నేనే ఆధారభూతుడు అని ఆయన భగవద్గీతలో చెప్పుకున్నాడు. మనం అన్నింటినీ చదువుతాం కానీ మర్చిపోతుంటాం. నీ జన్మ నువ్వు ఇస్తేనే ఈ శరీరం నాకు వచ్చింది కాబట్టి నువ్వు దీనికి యజమాని. నువ్వు యజమాని కనుక నేను చేసే ప్రతి యాక్టివిటీ కూడా, ప్రతి పని కూడా నీకై ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంటాం? మన కోసం నా భార్య, నా పిల్లలు, నా తమ్ముడు, నా అక్క, మా అమ్మ, నా 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 అని మన అనే దాన్ని వదిలిపెట్టి నాది 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 అని కృతజ్ఞయ్యా నేను అని ఇవన్నీ చెప్తుంటే పక్కన ఉంటే ఆయన వైష్ణవుడు నిజమే నేను చేస్తున్న తప్పే, నిజమైన తల ఊపుతూ ఉంటాడు పక్కన ఆయన. ఈయన దుర్మాని, నాకు అహంకారం. భగవంతుడు ఈ శరీరం ఇచ్చినందుకు మంచి పని చేయాలి. ఎక్కడ వచ్చిన ఆలయంలోకి వెళ్ళాలనుకోండి, ఏదో చెత్తలాంటితో పడి ఉంటే చక్కగా మనం శుభ్రం చేయాలి. కానీ మనకి ఒక అధికార దర్పణం ఉంటుంది. అందులో మనం ఒక ట్రస్టీ గాను లేదా ఏదో ఒక దాంట్లో దర్పణం అంటే మంత్రులు గారు రావేంటి ఏంటే చక్కబడి ఆలయానికి వచ్చినందుకు మనం ఏదో ఒక సేవ చేయాలి, చిన్న సేవ చేయాలి. ఆయన మురిసిపోతుంటాడండి. ఇదివరకు కాలంలో చక్కగా తాంబూలాలు వేసుకునేవాడు. ఇప్పుడు అవి పోయి మనంత మర్చిపోయాం. ఆ తాంబూలాలు వేసుకోవాలంటే ఏం చేస్తారు? దానికి చక్కగా తమలపాకులకు ఒక్కరు పెట్టి సున్నం రాసి వేసుకుంటారు. ఆ సున్నాన్ని రాసుకోవాలంటే ఆ వేలు తీసి పూసుకుంటారు కదా, ఆ మిగిలిన దాన్ని గోటిలో పూసుకుంటారు. మీకు
మీకు అనుభవం ఉందా లేదు? పాతవాళ్ళని చూస్తే అనుభవం లేదా పక్కన ఇలా పూజిస్తుంటారు. అలా తాంబూలం వేసుకొని ఏమైనా సున్నమైన పూస్తే నా ఆలయాన్ని మొత్తం పెయింటింగ్ చేశాడు, నా ఆలయాన్ని మొత్తం శుభ్రపరిచాడని చెప్పి ఆనందపడిపోతాడు. మనం కూర్చున్నామనంటే కూర్చున్న సమయంలో ఆ కింద ఏదో కాస్త దుమ్ము ధూళి లాంటి ఏదో ఉంటుంది, దానికి అసలు దురుపుకొని కూర్చొని అనుకోండి ఆయన పొంగిపోతాడు. వచ్చిన ఆలయాలు మొత్తం శుభ్రం చేశాడు, పొంగిపోయి సకృత్ సేవయ నిత్య సేవ ఫలితం. ఒక్కసారి సేవించినందుకు ప్రతిరోజు వెళ్ళే ఆ పని భగవంతుని సేవిస్తే ఎటువంటి పుణ్య ఫలితం శుభ ఫలితాలు లభిస్తాయో అలాంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. అటువంటి నిన్ను చూసి అహంకారంతో మెచ్చిపోతున్నానంటే పక్కన ఆయన నిజమైన అలాంటి వాడు అంటుంటాడు అనమాట. స్మరపరవశ కామాదుడికి ఇది ఇచ్చావు, ఇంత సంతృప్తమైనగా ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి, ఏదో కావాలి, వాడుకున్నది నాకే కావాలి, వీడుకున్నది నాకే కావాలి, అందరినీ లాగేసుకునే పరిస్థితి నాకు కామానికి లోనైన వాడిని నేను. వంచన పరహ పక్కన వాడు లాక్కోవడం అంటే ఏదో బెదిరించి లాక్కోవడం వేరే, అసలు వాడు తెలియకుండానే మోసం చేసి లాగేసుకుంటాడు. లోపల భగవంతుడికి ఉన్నాడు, అతనికి సమర్పించాలని బుద్ధిగా ఆహారాన్ని స్వీకరించాలి. కానీ మన నాలుగుకి లోనయ్యి ఏదో పదార్థాలని లోపలికి వేసేస్తున్నాము, మోసాన్ని చేస్తున్నాము. భగవంతుడికి నైవేద్యం కాకుండా ఏ ప్రసాదాన్ని కూడాను మనం తీసుకోవడానికి వీలు లేదు. అనుయాగము అంటారు. మనకి చాలా మంది ఏకాదశి వ్రతం చేసినప్పుడు ఉపవాసం ఉండాలండి అని నీళ్లు తీసుకోరు, ప్రసాదాన్ని తీసుకోరు, తీర్థాలు స్వామి సన్నిధికి తీర్థం కూడా తీసుకోరు. అది తప్పు అంటారు. భగవంతుడికి అభిషేకం చేసామనుకోండి, ఆ తిరుమందిర కార్యక్రమం ఎప్పుడు పూర్తి అవుతుంది. తత్శేషాన్ని మనం స్వీకరిస్తే అప్పుడు అది పరిసమాప్తం. అలాగే భగవంతుడి ఆరాధన ఎప్పుడు పూర్తి అవుతుంది? ఆయన చేసిన నైవేద్యాలు మనం కూడా స్వీకరిస్తే అప్పుడు ఆరాధన పరిపూర్ణం అన్నమాట. ఆ ఏకాదశి రోజున గ్రాసముద్ర అంటారు. అంటే చూపుడు వేలు చిలుపుడు వేలు రెండు కూడా తాకుండా ఈ 3 వేలతో ఎంత ప్రసాదం వస్తుందో అంత ప్రసాదాన్ని స్వీకరించడం. కొంతమందికి ఇంతే రావచ్చు, కొంతమందికి ఇంత కావాలనిపించచ్చు, కొంతమంది ఇంత కావాలనుకుంటుంది. కానీ ఈ 3 వేలతో తీసుకుంటారు. ఏకాదశి 5 వేలు పెట్టారనమాట. అలా ఈ వంచనానికి లోనయ్యి వీటిని అన్నిటి కూడా చేసేస్తున్నాను అయ్యా నేను. నృశంస పాపిష్ట కథమహమిదో దుఃఖజలదే. నృశంస క్రూరుడని చూడండి, భగవంతుడు కదండి వారికి కారణభూతుడు. కారణం ఏం చేస్తుంటాం? మన పనిలో అవ్వాలని పక్క వారికి డబ్బులు కొట్టేస్తుంటాం, వాళ్ళని వీళ్ళని స్తోత్రాలు చేసేస్తుంటాం. అలాంటి క్రూరుడయ్యా నేను, నిన్ను మర్చిపోయిన వాడిని నేను, పాపిష్ఠుని. కథమహమిదో దుఃఖజలదే. ఈ దుఃఖ జలధి నుండి, ఈ సంసార భవసాగరం నుండి నీకు ఎలా పైకి రాగలనయ్యా? తమ పరిచర్యం చరణయో, నీ సేవ తప్ప నాకు వేరే ఇది లేదయ్యా, ఆ సేవను కలిగించు అని ప్రార్థన చేస్తుంటారు అన్నమాట. ప్రార్థన చేస్తుంటే నేను పక్కన ఆయన ఇప్పటివరకు అంటున్నాను కదా, ఇది చాలా ఆనందం పొంగిపోతున్నారు వాళ్ళు. అలా మనం ఎవడంటే వదులుకుంటారంటే ఏం చేస్తాము? మనకి అధికారం ఉండాలి కానీ తల తీసేస్తాం. అవును కాదండి? మనం ఒక అధికారులకు పోలీసు లాంటి అనుకోండి, అలాంటి వాడు కాబట్టి ఏం చేస్తాం? చక్కగా మళ్ళీ భూలోకంలో ఏ వస్తువుని చూడడానికి వెళ్ళేది తీసుకొని అంధకార కారాగృహాలు పడేస్తామండి, అన్నమాట లేదు. అవునా కాదండి? కానీ ఈయన వచ్చాడు, పాదాలు నమస్కరిస్తారండి. ఇప్పటివరకు ఎప్పుడు దొరకలేదయ్యా, ఎందుకంటే భగవంతుడు రక్షించాలి, నేను తప్పు చేశానయ్యా నన్ను రక్షించు అంటే, నువ్వు ఈ తప్పు చేశానని ఎవిడెన్స్ ఏంటి అని అడిగాడు ఆయన. ఆ ఎవిడెన్స్ ఇప్పటివరకు నాకు ఎవరు దొరకలేదు, నువ్వు దొరికావయ్యా అని పాదాలు పట్టుకుంటాడు అనమాట. సో అటువంటి మనస్థితి కలిగిన గొప్ప బాలికని నిన్న అమ్మవారు లేపి తనను కూడా నానేదా నాయుడుగా ఆమె లోపల అనేసరికి ఇంత వీళ్ళందరూ కూడా నా గురించి వస్తే వీళ్ళు బాధపడుతున్నానే అని, నాదేనంత తప్పు నేను అంగీకరిస్తున్నాను అని తన తప్పుని తనను అంగీకరించి భగవంతుడి సన్నిధానానికి వెళ్ళడం. భక్తుడైన భాగవతుల యొక్క వారి సేవ చేస్తున్న భక్తులు మనకి ఉండవలసిన లక్షణము అన్నమాట. అటువంటి లక్షణాలు పొందినటువంటి గొప్ప బాలికలు కూడా మరో గొప్ప బాలికను లేపుకొని వాళ్ళందరూ కూడా ఈ రోజు స్వామి సన్నిధానానికి చేరారనమాట. అంటే ఆ నందగోపుడు యొక్క భవనం దగ్గరికి చేరారనమాట. ఆ నందగోపుడు భవనం దగ్గరికి చేరి ఆ నందగోపుడు యొక్క భవనం లోపలికి వెళ్ళాలంటే మనకి కొంతమంది గార్డియన్స్ ఉంటారు, వాళ్ళు ద్వార పాలకులు అని పిలుస్తారు అనమాట. ద్వార శేషులు అని కూడా పిలుస్తుంటారు. వాళ్ళని అమ్మవారు ఎలా ప్రార్థన చేశారో ఈ రోజు పాశ్రాన్ని నిర్ధారణ చేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ஆண்டாள் திருவடிகளே சரணம். நாயகனாய் நின்றனந்த கோபனுடைய கோயில் காப்பானே, கொழுத்தோட்டம் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திருவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை மறை மாயன் மணிவண்ணம் நின்றலே வாயிலிருந்தார். தூயோமாய் வந்தோம் துயரிடம் பாடுவார், வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, நீனே சிறனை கதவம் நீக்கேலோ பிரபாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. వీళ్ళు వచ్చారందరూ కూడా ఈ భాషలో మనకి అమ్మవారు భగవంతుని ఎలా సేవించాలి, ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయంలోకి మన స్వామిని వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అదంతా ఆఫీసులోనే అర్జెంట్. కాబట్టి మనకి డైరెక్ట్ ఎవరిని ఏమంటుంటా మనము స్పెషల్ టికెట్ పెట్టుకొని మిగతా వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ స్వామి వెళ్ళి వచ్చేస్తుంటాం అనమాట. ఎవరు వెళ్ళండి చాలా మంది పెడుతుంటారా, ఎక్కడికి వెళ్ళడానికి వేది దర్శనాలు ఎన్ఆర్ఐ దర్శనాలు టికెట్ వేసుకుని వెళ్ళిపోతుంటాం. దట్ ఇస్ నాట్ గుడ్. అమ్మవారు చెప్తున్నారు అలా కాదు, స్వామిని సేవించే విధానం చెప్తున్నారు. ముందుగా ఎక్కడైనా ఒకటి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు, ఆ క్షేత్రాన్ని సంరక్షించేవాడు ఉంటాడు. మన బద్రికాశ్రమం వెళ్ళాలనుకుంటాడు, ఘంటాకర్ణుడు అనేటువంటి ఆయన ఉంటాడు. పరమశివుడి యొక్క ఒక రూపం. ఆయన ఆ క్షేత్రాన్ని పరిపాలన చేస్తుంటాడు. బద్రికాశ్రమంలో మనం బద్రీనాథ్ సేవించాలంటే ముందుగా క్షేత్ర పాలకుని సేవించాలి. అలాగే తిరుమలలో మనం సేవించాలంటే అక్కడ క్షేత్ర పాలకుడు వరాహస్వామి, వరాహస్వామిని సేవించాలి ముందుగా. ఆ తర్వాత స్వామిని సేవించాలన్నమాట. ముందుగా క్షేత్ర పాలకుని సేవించాలి. ఆ తర్వాత ఆ ఆలయానికి లోపలికి ఉండాలంటే మనకి చట్ట ప్రజలు, జయ విజయులు, భద్రా సుభద్రులు, ఆలయానికి ఆ ఉన్నటువంటి ముఖాన్ని బట్టి మనకి అది ఉంటుందన్నమాట. అది తూర్ప ఉత్తరమా మనం వెళ్ళాలంటే మనకి శ్రీరంగానికి రంగనాథ్ వైపు తిరిగి ఉంటాడు, దక్షిణ వైపు తిరిగి ఉంటాడు. దక్షిణ వైపు తిరిగి ఉంటాడు ఆయన లంకను చూడాలి. ఆ రోజు లంకా నగరానికి వెళ్ళే ఆయన నేను లేనయ్యా, నాకు నేను వదిలి నేను ఉండలేను, నాకు రాజ్యం వద్దు, ఏ వద్దు, నీ బాధ దగ్గర ఉండిపోతాను అంటే, అయ్యా అలా కాదయ్యా, నేను నాకు నియమించాను, ఇగో మా నాన్నగారు ఇచ్చినటువంటి రాజ్యాన్ని నేను పరిపాలన చేస్తున్నాను, నీ కర్తవ్యాన్ని చేయాలి కదా అంటే నేను వెళ్ళగాక వెళ్ళను. నేను సరే నా కులధనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అంటే, అది కులధనం అనుకున్న నాన్నగారు సంపాదించిన ఆశ కోలేదు. నాన్నగారు ఏ ఆశ సంపాదిస్తారు తెలుసా మీకు? మన ఈరోజు ఈ ఉనికి కారణం ఈ శరీరం. ఈ శరీరాన్ని మన నాన్నగారు మనకి ఇచ్చారు. వాళ్ళు ఎన్నో పూర్లు ఉపవాసనాలో తెలియదు, అవే కాదండి. మన తాతగారు ఎన్నో పూర్లు ఉంటారో తెలియదు, మన ముత్తాతగారు ఎలా ఉన్నారో తెలియదు. వాళ్ళందరినీ కూడా క్షితుకొని ఈరోజు ఈ శరీరం ఇవ్వడానికి కారణం మన కులదైవం, మన నాన్నగారు, మన తాతగారు, ముత్తాతగారు ఆరాధన చేసినట్టు మన పెరమాడు. అటువంటి పెరమాడనే ఆ నారాయణుడినే ఇది ఇచ్చేస్తారనమాట విభీషణుడికి. దాని లంకకు తీసుకెళ్తాడు, వెళ్తుంటాడు. అలాగే అన్నగారు దుష్టుడు వాడు నగరాన్ని పాడు తీసేశాడు. అటువంటి చోట ఇంతటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని తీసుకురావడం ఎలా కానీ ఆ రంగనాథుని, అది పేరు నారాయణ, రంగనాథుడు కాదు ఆయన. ఆయన పేరేంటిది? నారాయణ. నారాయణ సమభాగమ్య విశాలాక్ష్య అని చెప్తారనమాట. విశాల సీతతో కలిసి ఆయన ఆ రోజు రాత్రి జాగరణ చేశారు. రేపు పొద్దున్నే ఆ పట్టాభిషేకం ఉందంటే ఈ రోజు నైతే జాగరణ చేశారని చెప్తారనమాట మరి వాల్మీకి మహర్షి. కాబట్టి అదే రంగనాథుడు కాదు, నారాయణుడు. ఆ నారాయణుడిని తీసుకొని ఇలాగే ఉండడం అని చెప్పేసి ఎక్కడైనా ఒక మంచి స్థానంలో ఉంచాలి అని ఉభయ కావేరులు ఉంటారు. అంటే అప్పటి వరకు నది ఒకే రకంగా వస్తుంది, శ్రీరంగానికి వెళ్ళేసరికి రెండు వందలు ప్రవహిస్తుంది అనమాట. అక్కడ అతను పెడతారన్నమాట. పెట్టేటప్పుడు మరి ఇది లంకలో ఉంటాడు కదా, మరి లంకలో ఉండి మళ్ళీ వచ్చి ఆ వంతు తిరిగి చూడడం కష్టమవుతుందని లంకను చూసేలాగా అభిముఖంగా పెట్టుకుంటాడు అనమాట ఆయన ఆ రంగనాథుడిని. అక్కడ పెట్టిన తర్వాత అతనికి ఆ స్థలానికి ఉన్న మహిమ వల్ల ఆ రంగనాథ, ఆ స్థలానికి రంగములు పేరు, దానికి నాథుడు అనమాట, రంగనాథ అని పేరు వచ్చింది అనమాట. మన ఇంట్లో కూడా పెరవాళ్ళని మనకి అభిముఖంగా ఈశాన్యంలో పెట్టాలా, ఆగ్నేయంలో పెట్టాలా, వాయువులో పెట్టాలనేది నాకు ముఖ్యం. ఆ ఇంటిని వాళ్ళందరినీ కూడా చూసేలాగా ఏదైనా ఒక స్థానంలో పెట్టాలని వాస్తు. అలా చూసే స్థానం ఏదంటే ఈశాన్యం. ఎందుకంటే వాళ్ళకి తూర్పు ద్వారాలు కదా, అదే దక్షిణ ద్వారం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆగ్నేయానికి వచ్చేస్తాడు. ఆగ్నేయంలో పెడితే ఇల్లు మొత్తం చేస్తాడు. నేను ఇక్కడ ఈశాన్యంలో పెడతాను, అక్కడ వేరే రూమ్ వచ్చేస్తాను, అప్పుడు మనకు కనబడ్డా అనమాట. మనకి అభిముఖంగా వాళ్ళందరూ కూడా
చూసేట్టు ఉండాలి. మన ఎవరైనా ఫలాన్ని వెళ్ళేస్తున్నారు, మనం అనుగ్రహించేయాలి, ఆయన నమస్కారం పెట్టుకునేట్టుగా ఉండాలి. ఎక్కడో మూలం పెట్టుకుంటే అక్కడ మనం పెట్టుకుని రాలేదు కదా. కాబట్టి వెళ్ళి రాగానే స్వామి ఫలాన్ని వెళ్ళొచ్చానని సేవగా చేశాను, ఆ చేసిన దాంట్లో మంచి చెడేదో నాకు తెలియదయా, అనుగ్రహించానని చెప్పుకునేలాగా మనకి పెట్టుకోలేదు. అందుకని ఆయన అలా దక్షిణానికి తిప్పి ఆయన పెట్టుకుంటాడు అనమాట. సో అలాంటి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ దక్షిణ వైపు ఉండాలనుకోండి, అక్కడ ధాత విధాత అనేటువంటి ఉంటారు. తూర్పు ఉండాలనుకోండి చెంట ప్రజలు ఉంటారు. వాళ్ళని ఆజ్ఞ తీసుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మరి ధ్వజస్తంభము అనేటువంటిది ఉంటుంది. అక్కడ గర్భంతుని సేవించాలి. అక్కడ లోపలికి వెళ్ళి అమ్మవారిని సేవించాలి. అమ్మ ఇంత సంసార సాగరంలో పెట్టినటువంటి వాడిని నేను, ఏ పాపాలు చేసి నాకు తెలియదు, ఆయన దగ్గర దాన్ని ఎలా వాయిస్తాడో నాకు తెలియదు, కొంచెం ఉపకారం చేసి పెట్టమ్మా అని అప్పుడు అమ్మవారిని సేవించాలి. అక్కడ రాగానే వారికి ఆళ్వార్ల సన్నిధి ఉంటుంది. ఆళ్వార్లు అంటే మనం చెప్పుకున్నాం కదా, విష్ణు చిన్న వారు మన కులశేఖర ఆళ్వార్లు మనకి కథలో చెప్పుకున్నాం. అలా 12 ఆళ్వార్ల సన్నిధి ఉంటుంది, వాళ్ళని సేవించాలి. అప్పుడు వచ్చి స్వామిని సేవించాలి. ఆ విధానాన్ని అమ్మవారి ఈరోజు మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. అక్కడికి వచ్చారు. రాగానే నాయన ఇంట్రా గోపవాళ్ళ దగ్గర వచ్చారు. నా పేరు ఎవరంటారా మీరు, ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, ఏం పని మీకు ఇక్కడ అందరూ ఆపేశారు. అయ్యా నువ్వు ఏమొచ్చారు పని చెప్పలేదు, ఎందుకు వచ్చారో చెప్పలేదు. ఆయన వచ్చిన వాడు గొప్ప, ఆయన ఉన్నవాడు గొప్పదనం చెప్పారు. నాయన ఇంట్రా వద్దు నాయకుడు అయ్యా, మాకందరి కూడా నువ్వే నాయకుడివి. ఎందుకంటే నందగోపరుడయ్యా, ఆ నందగోపుడి యొక్క ఆ కోయిల్ కాప అనే ఆ కోయిల్ అంటే ఆ యొక్క ఆయన ఉండేటువంటి స్థానాన్ని, వాళ్ళ యొక్క మందిరాన్ని మొత్తం కాపాడేవాడా కోయిల్ కాపాని. అందువల్ల నువ్వు నందగోపుడు అంటే ఎవడు, నందమైన ఆనందాన్ని పొందేవాడు, గోపహ అంటే రక్షించేవాడు. ఎప్పుడు కూడా మంత్రాన్ని తనలో అనుసంధానం చేసుకుంటూ ఆ మంత్రం యొక్క అర్థంతో ఆనందాన్ని పొందుతుంటాడు, ఆ మంత్రాన్ని రక్షిస్తుంటాడు. భగవంతుని ఎప్పుడూ సేవిస్తూ తనలో తన ఆనందాన్ని పొందుతుంటాడు, ఆ భగవంతుని రక్షిస్తూ ఉంటాడు. ఆయన పరమపాదంలో ఉంటాడు, ఆయన స్వతంత్రుడు అక్కడ. కానీ అస్వతంత్రుడు కాబట్టి తనను రక్షించుకోలేదు. నన్ను రక్షించబడని ఎవడైనా వెళ్ళాలి అని ఆయన అక్కడుండి దిగి ఈ నందగోపురంలోకి కృష్ణుడిగా వచ్చేసాడు. ఆయన నందగోపురంలో నంద గోపహ ఆయన ఆచార్యుడి దగ్గర ఒదిగి ఉంటాడట ఆయన భగవంతుడు. అలాగే ఆచార్యుడి దగ్గర ఒదిగి ఉండేటువంటి అతని యొక్క కోయిలని కాప అని, అతని యొక్క మందిరాన్ని రక్షించేవాడా, అతని యొక్క కోటని రక్షించేవాడా అని ఇతను పొగడతారనమాట. నువ్వు ఎంత గొప్పవాడు తెలుసా, ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎవడైనా, బ్రహ్మడైనా ఇంద్రుడైనా ఎవడైనా నీ దగ్గరకు వచ్చి నీ యొక్క పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. నువ్వు కూడా ఈరోజు నీకు అపాయింట్మెంట్ లేదంటే ఆయన ఆ రోజు బయట వెళ్ళడానికి వెళ్ళలేదన్నమాట. అలాగా నందగోపన్ అటువంటి గొప్ప దేనికి నువ్వు నాయకుడు అయ్యా, నువ్వు కూడా మా నాయకుడైనా ఇక్కడ పొంగిపోయాడు. బాగా పొంగిపోయి సరే పదంగా లోపల పంపిస్తాను, లోపల పంపించేశాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఇంకొక పెద్ద మందిరం ఉంది. ఆ పెద్ద అసలైన మెయిన్ గేట్, ఇది ఒక చిన్న గేటు. ఇక్కడ లోపలికి వెళ్తారు మందిరాన్ని, మనకు ప్రాకారం ఉంటుంది, ప్రాకారం దగ్గర ఉంటారు, మందిరానికి మెయిన్ ద్వారం ఉంటుంది కదా, అక్కడ ఇంకొక ఉంటాడు అనమాట. కోడితో ఉండడం తోరణవాసులుగా మనయ్యా మీరు లోపలికి వెళ్ళాలి అంటే ఆ ఎంతకొచ్చారు మీరు అంటే రీజన్ చెప్పరు వీళ్ళు. కోడితో ఉండడం తోరణవాసులుగా అని ఆ నందగోపుడి యొక్క భవనం అంతా కూడా తోరణాలతో ఉంటుంది. తోరణం ఏంటి, మామిడాకు దగ్గర దాన్ని తోరణం అంటారండి. తోరణం ఇక్కడ మనకి తలుపు ఉంటుందా, గంతున్న దాన్ని గుమ్మము అంటారు, ఆ పైన దాన్ని తోరణం అంటారు. అంటే చాలా డిజైన్స్ తోటి వాటిని చేసి పెట్టుకుంటుంటారు అనమాట. మనకి ఇక్కడ కనబడదు, అమెరికా కనబడదు, అంతా ఒకటే కింద గుమ్మం కూడా ఉంటుంది. ఇక్కడ ఇండియాలో చూడండి ఇండివిజువల్స్ అపార్ట్మెంట్స్ కాకుండా ఇండివిజువల్ ఉన్న చూడండి చక్కగా లక్ష్మీ అమ్మవారిను 2 గజాలని లేదా పద్మాలని ఇలా అలంకరించుకుంటుంటారు అనమాట. దాన్ని తోరణం అంటారు. మనకి పోయేది కాస్త దానికి కట్టేటువంటి అలంకారం చేసి దానికి తోరణం పేరు పెట్టేసుకుంటాం. అసలైన తోరణం అంటే ఆ పైన ఉండేటువంటి గుమ్మానికి పైన ఉండేటువంటిది అనమాట, దానికి తోరణం అనాలి. కానీ అది అలంకరించడం వల్ల దాన్ని కూడా తోరణం గుర్తు చేస్తున్నాం అనమాట. ఈయన అటువంటి తోరణాలంతా కాపాని ఈ కృష్ణుని చూడాలని సేవించడాలని ఆయన రాజు యువరాజు కదా, సో అతని దగ్గరికి చేరాలని చాలా మంది వచ్చేస్తుంటాడు అనమాట. మరి వచ్చేసి ఎంతమంది ఆయన ఎంతమంది అపాయించిన ఆయన తీసుకోగలుగుతాడు పాపం. అందుకని ఆ వెళ్ళేటువంటి వాళ్ళకి కాస్త ఎలాగైనా ఆపాలని ఎంతో ప్రయత్నం చేసి ఆగట్లేదు. అందుకని ఈయన ఏం చేశాడంటే ప్రపంచంలో
చేసుకుని అక్కడ ఆగిపోతారు అనమాట. అలా అన్నిటిని చూసుకుంటారు, వాళ్ళు టైం అయిపోతుంది, అబ్బాయి టైం అయిపోతుంది, రేపొద్దాలని వెళ్ళిపోతారు. అంటే కృష్ణుడి యొక్క పరిసరానికి కలిగిన బాధను కొంచెం తగ్గిస్తారనమాట. అలాగే కొడితోండ్రం అంతటి దానికి కోయిల్ కాపాని, అటువంటి దాన్ని కొడితోండ్రం వాసల్ కాపాని, అటువంటి తోరణాలు కలిగినటువంటి దాని గుమాలంతా కాపాని ఒప్పుకోండి. ముందున్న వాడే ఒకడు లొంగాడు, ఈయన లొంగట్లేదు. ఎందుకంటే ఈయన అటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పెడతారే అక్కడ మెయిన్ ద్వారం దగ్గర బలిష్టమైన వాళ్ళు పెడతారు కదా, ఈయన లొంగడు అనమాట. వాళ్ళంటారు మణి కదవంతా తిరవాయి అంటే నేను వాళ్ళు పొగడుతూ లొంగకుండా మణి కదం కాస్త తలుపు తీసి పెట్టవయ్యా, సహాయం చేయవయ్యా, ఎదురు తీయాలి నేను, మీరెవరు ఎదుగుతారు ఇక్కడికి అంటే మేమంతా కూడా ఆయరు శ్రీవీరముకు మేమంతా ఆయరు, మేమంతా గొల్ల పిల్లలు అంటే అస్సలు రాను కాదు. ఎందుకంటే గొల్ల పిల్లలు వేసుకొని పూతన వచ్చింది, అవునే కాదండి. ఇంకా పట్టిన 11 రోజులు కూడా రాలేదు. ఆ పూతన వచ్చి సమయపాలన చేసి మరి రామని వచ్చింది కాబట్టి నేను తీయని తలుపు నేను తీయమంటాడు. అనగానే ఆయరు శ్రీవీరముకు మేము చిన్న పిల్లలు అంటే అసలు ఇప్పుడు తీరాలి, అసలు గొల్ల పిల్లలు ఏదో ఏదో తీయచ్చు, ఎందుకంటే అవి ఒకటే కదా, ఎంతమంది ఉన్నారు కదా తీయచ్చు. కానీ చిన్న పిల్లలు అసలు తినాలి లేదు, ఎందుకంటే చిన్న పిల్లలు వచ్చిన రాక్షసుడు వత్సాసుడు, అవును చిన్న గురుడు ఆలోచించి వచ్చాడు ఆయన. అలా మీరు వచ్చాడేమో, నేను తీరనరయ్యా కాదయ్యా, మేము ఆటవాళ్ళు కాదు. తూ యోమాయుందో తూ ఎనపాడగా నేను మాకు చెప్పారు ఆయన ఏమని, అరే మరే వాయి మణివన్న నిన్నరే వాయు నేరుతా ఆయన నిన్న మాకు చెప్పాడు, నిన్ననే చెప్పాడు. ఒక వాగ్దానం చేశాడు ఏమని అంటే పరై అనేటువంటి వాయిద్యాన్ని మీకు ఇస్తాము అని వాద్యాన్ని చేశారంటే దానికి ఏమైనా మీ దగ్గర రాత పత్రం ఏమైనా ఉందా, మీరేమైనా పెట్టారా, మీ దగ్గర ఏమైనా ఉందో చూపెట్టండి అని అడుగుతాడు. అవన్నీ లేదయ్యా ఆయన చెప్పాడు, ఆయన చెప్పాడు నాకు గుర్తేంటరా, నాకు నమ్మకం కలగాలి కదా, మరి ఆయన చెప్పాడంటే అపాయింట్మెంట్ ఉండాలి లేదు ఉండాలి కదా, ఏదో చిక్కులను రాయించుకోవాలి కదా అంటే అప్పుడు చెప్తారు రహస్యం. మాయనే మణివన్న నెన్నలే వాయుందా, మాయనే ఆయన మాయాయ్యా. మరి ప్రపంచంలో ఉండేదంతా సృష్టి అంతా కూడా చూసి మనం పొంగిపోయి అంతా మునిగిపోతుంటాం, అది మధ్య పెట్టేస్తున్నాడు ఆయన. కానీ దాన్ని దాటుకుంటూ ఆ భగవంతు సన్నిధానం వెళ్ళాలంటే ఆయన పాదాలేశాడు. ఆయన ఒక మాయ ఎలా ఉంటుందంటే మమ మాయ దురత్యయ, ఈ మాయను ఎవడు కూడా దాటలేడు. మరి ఎవడు కూడా దాటలేదు ఎందుకు ఆయన సేవించుకోవడం అంటే నన్ను నమ్మిన వాడిని, నన్ను ప్రేమించిన వాడిని, నా యందు భక్తి కలిగిన వాడిని, నా యందు భారం పెట్టిన వాడిని ఈ మాయ నుండి తొలగించిన ఆ సన్నిధానం చేర్చుకుంటాడయ్యా. అలా చెప్పేటప్పుడు పరిపూర్ణతాన్ని మణిలాంటి నీలమణి లాంటి దేహపు కాంతి కలిగిన వాడు అనగానే అప్పుడు మన వాళ్ళకి అడ్రస్ మన వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే చూడండి, రామచంద్రుడి వార్తని తీసుకొని సీతాదేవి వెళ్తాడు హనుమంతుడు. వెళ్ళగా ఆమె అంగీకరించదు. మొత్తం తన రామచంద్రుడి యొక్క వర్ణాన్ని చేసేసరికి ఆయన ఆధారబాహు విశాల పద్మభద్రాక్షుడు ఆయన అవన్నీ వచ్చిన ఇవన్నీ ఎగ్జాక్ట్ గా రామచంద్రుడు సూట్ అవుతాయని అప్పుడే సీత అంగీకరిస్తుంది. అలాగే ఇప్పుడు ఈయన ద్వారపాలకు కూడాను కృష్ణుడి యొక్క లక్షణాలు చెప్పేసాక మన కృష్ణుడు వెళ్ళి నన్ను కలిశారు అని అంగీకరించుకుని సరే వెళ్ళండి అంటారు. వెళ్ళండి ఎలా వెళ్ళాలి, ఏ దావలో వెళ్ళాలి తెలియదు. అదంతా కూడా మణులతో చేసి పెట్టారు. ఎక్కడ తాళం పెట్టాలి, ఎక్కడ బళ్ళతో మణి కదవ తాళం తెరవాలయ్యా, నీకు పుణ్యం ఉంటుంది, సహాయం చేసి పెట్టి ఎక్కడ తాళం పెట్టాలో మనకు తెలియదు. అలా కాదండి, మనం భగవంతుడిని సేవించిన వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటు వెళితే ఎలా సేవించాలో వాళ్ళకి తెలుస్తుంది. ముందే వెళ్ళిపోయాం అనుకోండి, అది వెళ్తుంటే వాళ్ళకి డైరెక్ట్ లక్ష్మణ బాధలు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ధనమూలం జరుగుతుంది కాబట్టి ఎక్కడ వెళ్ళిపోదాం అనిపిస్తుంటుంది. ఎక్కడ వెళ్ళాలో తెలియదు మనకి, లేదు కూడా ఏదో సంపద కలిగానే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఏదో మనకి పెళ్లిలో పట్టలేదు, ఆ స్వామిని సేవించాలి, అక్కడికి వెళ్దామంటే స్వామి దగ్గర వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఎప్పుడు ఆగిపోతుంటాం, ఇక్కడ ఇది ఇస్తాడని అక్కడ ఆగిపోతుంటాం. అలా కాదు, ఆ భగవతత్వాన్ని తెలిసిన వాడు మన మనసు అనేటువంటి తాళాలను తీస్తే, అహంకారాలు తొలగిస్తే అప్పుడు మనకి లోపల పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. అలాంటి గొప్పవాడు అయ్యారు. మనకి కదవంతాలందరినీ తీయడం అంతా ఏం లేదు. మీరు ఏదో చెప్తున్నారు, మీరు అసలు చెప్పడానికి నమ్మడానికి నాకు నమ్మశక్యంగా లేదు. మేము తీరంటే తూయోమాయి వందున, మేమంతా తూయోమాయి పరిశుద్ధమై వచ్చాము. పరిశుద్ధం ఎప్పుడైనారండి మనకి తూయోమాయి తొలిపాడవ మాయా మాయనే దాంట్లో కూడా తూయోమాయి అసలు కూడా పరిశుద్ధమైనటువంటి మనసుతోటి, అంటే ఏ
ఏ ఇతరులపైన ఆధారపడకుండా నువ్వే మాకు ఉపాయము ఉపేయము, నువ్వే నాకు సిద్ధము సాధ్యము అన్ని కూడా నువ్వే అని, సాధనము సిద్ధము నువ్వే, సాధ్యము నువ్వే, సాధనము నువ్వే అనేటువంటి రెండింటి కూడా బాధ్యత ఆయన పైన పెట్టి ఉండే వాళ్ళని పరిశుద్ధులు అని అంటారు అనమాట. అలాగా పరిశుద్ధమై వచ్చామయ్యా తీయు అనగానే అప్పుడు ఆయన సరేనంటారా అని చెప్పి వాళ్ళకి లోపలికి పంపిస్తారనమాట. ఆ లోపలికి పంపించగానే వాళ్ళు ఒక పెద్ద గరుడ ధ్వజం ఉంటుంది. గరుడ ధ్వజాన్ని సేవించి, ఎందుకంటే నందగోపుడు మరి రాగానే అందరూ అటు ఇటు వెళ్ళిపోతుంటారు. కృష్ణుడు భవనాల దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ దానికి ఏదో గుర్తుకున్నారు కదా, నా దగ్గర కూర్చుని వాళ్ళ దగ్గర రావాలంటే మరి వాళ్ళు ఎలా గుర్తు పెడతారని నాన్నగారు చెప్పి ఒక ధ్వజం పెట్టించుకుందామని చెప్తే ఆ పెద్ద ధ్వజస్తంభం పెట్టి అక్కడ గరుడ ధ్వజాన్ని పెట్టిస్తారనమాట. అక్కడ వచ్చి మన వాళ్ళు ఆగుతారనమాట. అప్పుడు లోపల చూడగానే రేపు నందగోపుడు యశోద వాళ్ళందరినీ కూడా మేలుకుంటూ లోపలికి వెళ్తారనమాట. మనం కూడాను పరమాత్మని సేవించేటప్పుడు ముందుగా గరుడ ధ్వజం దగ్గర ఆయన ఆజ్ఞను పొంది లోపలికి రావాలి. ఆయన వేదానికి ప్రతిముఖుడు, వేద పురుషుడు అంటుంటారు. ఈయన వేద వేద్యుడు, ఈయనే వేద వేద్యుడు, ఈయనే తత్వం అంటే చూడాలి. మన గరుడ పైన ఇలా రెండు చేతులతో ఉంటాడు అనమాట. మన గడవాహనాన్ని సేవ చేసేటప్పుడు ఇలా రెండు చేతులు ఇలా పట్టుకుంటాడు, లేదా ఇలా పట్టుకుంటాడు. అంటే తన యొక్క పాదాలు, ఈ పాదాలను ఆశ్రయిస్తే, ఈ వేద వేద్యను ఆశ్రయిస్తే మనం ఈ సంసార బంధనని బయటకు వస్తామని వేదాల్లో ఉండేటువంటి తత్వాన్ని తెలియజేస్తూ ఆయన రెండు చేతులతో ఇలా ఉంటాడు అనమాట. అటువంటి గరుత్మంతుని సేవించి లోపలికి వెళ్తామన్నమాట. అలాగే అమ్మవారు కూడా ఈ రోజు మాసంలో తన గోపబాలు 5 లక్షల మందితో అక్కడ స్వామిని సేవించి గరుత్మంతుని సేవించి గరుడ ధ్వజాన్ని సేవించి లోపలికి వెళ్తారన్నమాట. గరుడ ధ్వజాన్ని ఎందుకు పెడుతుంటారో తెలుసా మనకి? చూడండి, మనకి ఈ ఎడారి ప్రాంతాల్లో నీళ్లు దొరకవు. అక్కడ కూడా పెద్దగా ఏదో స్తంభాలను పెట్టి ఫలానా ఒక నీళ్ళు దొరుకుతాయి ఏదో పెడుతూ ఉంటారనమాట. ఎడారి ప్రాంతాలు వెళ్తే మనకు తెలుస్తుంది. అలాగే ఈ నీళ్లు ఇక్కడ దొరుకుతాయి అని వాళ్ళు ఎలా పెడతారో, ఈ తాపం